ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఎందుకు? తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్లైందండి. 8 ఏళ్ళ అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కాని నేను కాదు కదండి. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ రే కారణమంటూ వారు ఆరోపించారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ రాశారు. ఇటీవలే దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు. అద్భుతం, ఫెంటాస్టిక్. ఈ రోజు సుప్రీం కోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. ఆయన సుప్రీంకోర్టే చెప్పింది కదండి, సంబంధం కూడా తప్పేముంది? నేను మనిషినండి, ఉమెన్ని. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. మీరెవరు అడగటానికి అంటున్నా? నాకు మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక ప్రొఫెషనల్. మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడొచ్చు, ఎంపీతో మాట్లాడొచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు, సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి, నాకన్నా అడివిలా ఉన్నాడు. స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. కన్నా అరపకుండా తల తిప్పకుండా చూడాలి అక్కడ. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను. నా దగ్గరకు వచ్చి 2 సార్లు, స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. ఇష్టం వచ్చినట్టు అరే ఒరే అని మాట్లాడతారని ప్రమాణ స్వీకారం చేశారా? అసలు విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినప్పుడే అనుకున్నారు ఇతనికేంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నారని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పరుడుగా చిత్రించడంలో విజయసాయి రెడ్డి గారు ప్రముఖ పాత్ర వహించారు. ఇది నా లిస్టులో లేదే, అదిరిందబ్బా.